హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయి వాక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. చూస్తున్నారు కదా, వీటిని వాక్కాయలు అంటారు. బయట మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. లోపల ఉన్న గింజ తీసేసి నేను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చడి చేసుకున్నా, పప్పు చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఎలా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వాక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము, మెంతులు మాడిపోకుండా. మెంతులు లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. అసలు మాడిపోకూడదు అనమాట. ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వాక్కాయ పచ్చడి పుల్లగా కారకారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. వాక్కాయతోని పప్పు కూడా తయారు చేస్తారనమాట. ఆ రెసిపీ నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి నేను 10-15 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 15 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇవి ఈ లోపలికి చల్లారుతూ ఉంటాయి. మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వాక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాక్కాయలని కూడా ఫ్రై చేసుకుందాము. నేను ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని వాక్కాయ ముక్కల్ని బాగా మగ్గించుకుందాము. చూసారు కదా, వాక్కాయలు కూడా బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. వాక్కాయ నువ్వుల పచ్చడి కూడా చేశాను. ఆల్రెడీ ఆ వీడియో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. కావాలన్న వాళ్ళు చెక్ చేసి చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. అలాగే 5-6 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మన పొడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాకలా మగ్గించుకున్న వాక్కాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మన వాక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఇందులోకి తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకొని తాలింపు ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న వాక్కాయ పచ్చడి ఉన్నది కదా, అది కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ వాక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నువ్వులు వాక్కాయ పచ్చడి కూడా ఉన్నది, అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. కావాలన్న వాళ్ళు అది కూడా చెక్ చేసి చూడండి. మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.